మిత్రులారా, మనకు నిక్కచ్చిగా మాట మీద నిలబడే ముఖ్యమంత్రులు చాలా తక్కువ. అటువంటి అరుదైన ముఖ్యమంత్రులలో మన ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి స్థానంలో ఉంటారు. ఎన్నికల హామీలను ఎప్పుడు ఎలా అమలు పరుస్తారో ఆయన చాలా క్లియర్గా చెప్పారు. ఒక్కసారి వినండి. 30 రోజుల్లో అమలు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. గెలిచిన తర్వాత 30 రోజుల్లో ఎన్నికల వాగ్దానాలను అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది అన్నారు. ఎప్పుడు? ఎన్నికల ప్రచారంలో. మరి గెలిచిన తర్వాత ఏమన్నారో కూడా ఒకసారి చూడండి. విధానపరమైన ఈ గ్యారెంటీలను ఆమోదింపజేసుకుని 100 రోజుల్లోనే ఈ పథకాలను అమలు చేయడానికి స్పష్టంగా కాంగ్రెస్ భవిష్యత్ ప్రణాళికతోని తెలంగాణ ప్రజల ముందుకు అభయహస్తం పథకం కింద ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఆ 30 రోజుల గడువు ముగిసిపోయిన తర్వాత ఆ గడువును 100 రోజులకు పెంచారు. అవునా? ఆ 100 రోజులు పూర్తవుతుండగా ఏం చెప్పారు? కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణకు ప్రజలకు ఇచ్చిన హామీలు 100% అమలు జరుగుతాయి. ఆ 3 నెలల గడువు కూడా అయిపోకుండానే ఏమన్నారో చూశారు కదా. మీకు మీ హామీలకు వెవ్వెవ్వే అన్నారు. రేవంత్ రెడ్డి గారు, మీకు ఓటేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిగా మేము ఎందుకు చేశాము? మీ ఎన్నికల సభలలో మీరిచ్చిన హామీలు నెరవేరుస్తారు అనే కదా. ఇప్పుడు వచ్చి ఇంత పచ్చిగా మీ వాగ్దానాలను నెరవేర్చేది లేదు, దిక్కున్నోడుకు చెప్పుకోండి అంటే ఎట్లా అండి? మీరు మాకు కొన్ని వాగ్దానాలు చేశారు, అవి తీరుస్తారు అని నమ్మాము, మీకు ఓటేసాము, గెలిపించుకున్నాము. ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో గెలిస్తేనే ఆ వాగ్దానాలు నెరవేరుస్తాము అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని కేంద్రంలో మేము ఎవరికి చెప్పగలం? అసలు కాంగ్రెస్ పార్టీ గెలవడం కాదు, అధినాయకులైన అమ్మగారు, వారి ముద్దు బిడ్డ యువరాజు గారు వాళ్ళే గెలిచే అవకాశం లేదు కదా. అంటే ఎలాగూ కాంగ్రెస్ గెలవదు కాబట్టి ఆ వంక పెట్టి మాకు చేసిన వాగ్దానాలను ఎగదొబ్బడానికి ప్లాన్ వేశారు, అంతే కదా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ పార్టీ ఎన్ని మోసాలు చేసినా మేము మీకే జైలు కొడతాం. మీరు ఎన్ని మోసాలు చేసినా సరే బొట్టు పెట్టుకునే మేము మిమ్మల్ని ఏమీ అనలేము, ఏమీ చేయలేము. మీరు మళ్ళీ నుంచున్నా మీకే ఓటు వేస్తాము కూడాను. కాబట్టి మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోయినా పర్వాలేదు, కానీ పాత బస్తీలో బొట్లు చెరిపే బ్యాచ్లు ఉన్నాయి, వాళ్లకు మాత్రం మీరు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చండి, లేకపోతే మీ బొట్టు చెరిపేస్తారు. మిత్రులారా, గమనించారు కదా. ముందు హామీలను 30 రోజుల్లో నెరవేరుస్తానన్నారు, తర్వాత దాన్ని 100 రోజులకు మార్చారు, ఆ తర్వాత అసలు నెరవేర్చేదే లేదన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కేంద్రంలో గెలిస్తే నెరవేరుస్తారట, అది జన్మలో జరిగే అవకాశం లేదు, అంటే హామీలను కూడా నెరవేర్చే అవకాశం లేదు అని ఆయనే చెబుతున్నారు. ఇటువంటి పనికిమాలిన హామీలు రేపు 24 ఎలక్షన్లలో కూడా గుప్పిస్తారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.